ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. అన్నట్టు కంగారులో అడగడం మర్చిపోయాను. అసలు తాళి ఎలా పోయింది? నేను కూడా చెప్పడం మర్చిపోయాను. అదీ కాక అందరిలో చెప్తే ఆ సంఘటనని వక్రీకరించి మాట్లాడతారని భయం వేసింది. పనుండి సత్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సత్యతో వాళ్ళ అమ్మగారితో మాట్లాడి బయటికి రాగానే ఒకడు అటాక్ చేశాడు. ఆ చుట్టుపక్కల ఎంత వెతికినా దొరకలేదు. ఎలా మాయమైందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. సత్య హెచ్చరిస్తున్నట్టు ఆ మినిస్టర్ కొడుకు విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాడి మనుషులతో నీ మీద దాడి చేయిస్తూనే ఉంటాడు. ఆ మినిస్టర్ కొడుకు సంగతి చూడాలి. అలాగే ఆ వికాస్ గడి సంగతి కూడా చూడాలి. అమ్మవారు తన ముక్కు పుడకకు తానే భద్రతగా ఉండకపోతే ఎలా? ప్రతిసారి మనం కాపాడుకోగలుగుతామా ఏంటి? అలా కాపాడుకోవాలనే మనకి ఇలాంటి పరీక్షలు పెడుతుంది బావా. బావా, నాదో అనుమానం. ఏంటి? అత్తయ్య వాళ్ళు ముక్కు పుడకతో అమ్మవారితో పల్లెటూరుకి బయలుదేరుతున్న విషయం మన ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే తెలుసు. మరి ఆ వికాస్ కెలా తెలిసింది? యూర్ రైట్ అమ్మ. ఆ మెసేజ్ వాడికెలా చేరింది? వాడికి ఇలాంటి విషయాలు చేరవేసే అవసరం నిహారికకి తప్ప ఇంకెవరికుంటుంది? ఎగ్జాక్ట్లీ. సో నిహారిక మూమెంట్స్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వికాస్ గారు తప్పించుకోలేడు. ఏదో రకంగా పట్టుకొని వాడితో నిజాలు కక్కిస్తాను. నిహారిక కృష్ణన్నయ్యల పేర్లు చెప్పాడంటే గనుక ఇద్దరిని నేనే బయటికి గెంటేస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండు. పడుకుందాం పద. ఈ సూత్రాలు నా పంచ ప్రాణాలు అని నీకు తెలుసు. మరి వీటిని నా నుంచి అప్పుడప్పుడు దూరం చేస్తూ ఎందుకు నన్ను పరీక్షిస్తున్నావు తల్లి? ఎందుకు నా బావకి ఆపదలను తలపెడుతున్నావు? నా బావకేమైనా అయ్యింది అంటే నా ఊపిరి ఆగిపోతుందని నీకు తెలుసు కదా. ఇంకెప్పుడు దీనిని నా నుంచి దూరం చేయకు. నా బావకి ఎలాంటి ఆపద దరిచేరనివ్వకు. బావా, బావా. మరోసారి తాళ్లి దూరం అయిపోకూడదని, శ్రీకర్కి ఎటువంటి గండం ఎదురు కాకూడదని అమ్మవారి ముందు గట్టిగా మొక్కుకున్నట్టున్నావని. మొక్కులదేముందిలే అక్క, ఎన్నైనా మొక్కుకోవచ్చు. కానీ ఆపద ఎటు నుంచి ఏ విధంగా వస్తుందో ఎవ్వరమూ చెప్పలేం కదా. నీ నోటి వెంట ఎప్పుడూ ఒక మంచి మాట కూడా రాదా? బావా, నా బంగారం ప్రాక్టికల్ గానే మాట్లాడింది. ఎవరేం మాట్లాడినా ఇక మీదట నాన్నకేం జరగదు. అమ్మ పూజలు ఫలిస్తాయి. అమ్మవారు మమ్మల్ని క్షేమంగా ఉండేలా ఆశీర్వదిస్తుంది. బావా,
కట్టు బావా. చందమామని సరిజోడు సకల సుగుణాల పాలకుడు శ్రీనీడే తాకని రాముడు అమ్మోరు తల్లి జాజిమల్లిని నీకు మంత్రాలొచ్చు కదా. మీ అమ్మా నాన్నలు మరోసారి పెళ్లి చేసుకుంటున్నారు. ఏడడుగులు ఇప్పుడు నువ్వే పంతులమ్మవి. మంత్రాలు చదువమ్మా. చినుకే మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా. కంఠే బధ్నామి శుభగే త్వం జీవ సరదాం సతం. గలగల గోదారి స్వరాలు గణగణ గుడి గంటల లయలు వీకువ జామున వేల వేల కాలు. నన్ను ఆశీర్వదించు బావా. దీర్ఘ సుమంగళి భవ. ఇంకా మిమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. మిస్టర్ శ్రీకర్, ఏమైంది ఎస్ఐ గారు? మా ఇంటికి వచ్చారేంటి? నేరస్తులు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటికే వస్తాం కదా సార్. మా ఇంట్లో నేరస్తులుండడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ శ్రీకర్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. నా భర్త ఏ నేరం చేశాడని అరెస్ట్ చేయడానికి వచ్చారు? వికాస్ అనే అతన్ని చంపినందుకు.